హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అలయన్స్లో ఈ రాజ్యసభ టికెట్ అంటే రాజ్యసభకి ఎవరిని పంపాలి అనే అంశం మీద చాలా కసరత్తు జరిగింది. జనసేన పార్టీ నుంచి అందరూ అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారి తమ్ముడు నాగబాబుకి ఇవ్వాలని చెప్పేసి గట్టిగానే లాబింగ్ జరిగింది. కానీ అది వర్కౌట్ కాలేదు. మరి ఎవరికి ఇస్తున్నారు అంటే సానా సతీష్, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్యకి బీజేపీ కోటాలో ఇస్తున్నారు. ఇక సానా సతీష్, బేద మస్తాన్ రావు వీరిద్దరికి టీడీపీ కోటా నుంచి ఇస్తున్నారు. సో వీరి ముగ్గురికి రాజ్యసభ సభ్యులుగా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ నిన్న రాత్రి అనౌన్స్ చేసింది. అఫీషియల్గా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీరిని రాజ్యసభకి పంపిస్తున్నట్టు అఫీషియల్గా. కానీ వీరిలో ఇద్దరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ రిజైన్ చేసి మళ్ళీ ఇప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంటేషన్ అనేది కొనసాగించబోతున్నారు. అదే అలయన్స్ నుంచి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. వీరెవరంటే ఆర్ కృష్ణయ్య, బేద మస్తాన్ రావు. సో ఇక నాగబాబు పరిస్థితి ఏంటి? ఇక నాగబాబుకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారనే వార్తలు అయితే వెలువడుతున్నాయి. అదేంటంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకొని కేబినెట్ హోదా ఇవ్వాలి అని. ఇక అదే కానీ జరిగినట్లయితే వైఎస్ఆర్సీపీకి పండగే అని చెప్పుకోవాలి. అసలు నాగబాబుకి మినిస్టర్ ఇస్తే వైఎస్ఆర్సీపీకి పండగ ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది ట్విస్ట్. నాగబాబు గురించి దగ్గరగా తెలిసిన వాళ్ళు కానీ అతని వ్యక్తిత్వం సరిగా పరిశీలిస్తే ఆయన వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఫస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరు అంటే నాగబాబే. ఏమీ లేనప్పుడే నాగబాబు బాలకృష్ణ గారి గురించి కానీ ఇతరత్ర వ్యక్తుల గురించి చాలా అవాకులు చవాకులు పేలారు. అలాంటిది ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఉండి కేబినెట్ హోదా ఉంటే నాగబాబు ఊరుకుంటాడా? ఇప్పటికే జనసేన నుండి దాదాపు 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రుల్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 6 నుంచి 7 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ తర్వాత కీలకమైనటువంటి శాఖలు నాదెళ్ల మనోహర్ చేతిలోను, కందుల దుర్గేష్ చేతిలోనూ ఉన్నాయి. ఇక నాగబాబు గారికి మరొక శాఖ అనేది కేటాయించి క్యాబినెట్ హోదా అనేది కల్పిస్తే ఆయనకి మామూలుగానే నోటి దూల ఎక్కువ. ఇక మంత్రివర్గంలో చేరిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించబోతున్నారు అని చాలా ఆతృతగా జనాలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఒకటే గోల్. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డివైడ్ అయ్యి, అంటే జనసేన టీడీపీ డివైడ్ అయ్యి కాంటెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది నల్లేరు మీద నడకే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కష్టపడక్కర్లేదు, ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తారు వీళ్ళు సెపరేట్గా కాంటెస్ట్ చేస్తే అనేది వారి కోరిక. అది నిజం కూడా అవ్వచ్చు. కానీ దానికి ఏంటి, వీళ్ళు స్ప్లిట్ అవ్వాలంటే ఏదో ఒక బలమైన కారణం కావాలి. దానికి ఎవరో ఒకరు ఆజ్యం పోయాలి, అగ్గి రగిలించాలి. దానికి ఎవరు వీక్ పర్సన్గా ఉంటారు, అలాంటి వాళ్ళని రెచ్చగొట్టాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చాలా వరకు కంట్రోల్గానే ఉంటారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఆవేశపడుతూ ఉంటారు. ఇక ఆ ఆవేశానికి తోడు ఇప్పుడు నాగబాబు గారు మంత్రివర్గంలోకి వస్తే ఈ నోటు దురుసు కానీ తోడైంది అనుకోండి,
రిఫ్ట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నిజంగా కానీ టీడీపీ జనసేన పార్టీలో రిఫ్ట్ అనేది కొనసాగి ఆ స్ప్లిట్ అనేది కంటిన్యూ అయితే ఖచ్చితంగా లాభపడేది మాత్రం వైఎస్ఆర్సీపీనే. ఫ్యూచర్లో అదే కానీ జరిగే అవకాశం ఉంటే దానికి బీజం మాత్రం నాగబాబు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వ్యవహార శైలి గురించి ఒక అవగాహన ఉన్న ఎవరైనా కూడా ఇలాంటి కంక్లూజన్కే వస్తారని చెప్పుకోవాలి. దీని మీద మీకు భిన్నాభిప్రాయాలు కూడా ఉండొచ్చు. అలాగని వీరు విడిపోవాలి, వీరు సెపరేట్గా కాంటెస్ట్ చేయాలని ఎవరు కూడా అనుకోవట్లేదు, ఎక్సెప్ట్ రాజకీయ పార్టీలకు చెందిన వారు తప్ప. సో ఫ్యూచర్లో ఏం జరిగిద్దో కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం. నాగబాబు మంత్రి పదవి తీసుకొని అభివృద్ధిలో కానీ లేదంటే తనకి కేటాయించిన శాఖలో కానీ తను బాగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతకన్నా మరొకటి లేదని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ నాగబాబు గారు రాబోయే రోజుల్లో మంత్రులుగా వారి వారి పనితీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కాలమే సమాధానం చెప్తుంది. మీకు ఈ విషయం మీద ఏమైనా కూడా భేదాభిప్రాయాలున్నా, భిన్నాభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.